అప్డేట్ అంతే, మళ్ళీ కంటిన్యూ చేద్దాం. అప్డేట్ ఏంటంటే దాదాపుగా 8 కావస్తుంది, ఇప్పుడు 3 గంటలకు స్టార్ట్ అయింది. అంటే దాదాపు 5 గంటల పాటు కేసీఆర్ విచారణ జరిగింది. కేసీఆర్ సిట్నేం అడిగారు, సిట్ కేసీఆర్నేం అడిగింది, అక్కడ సిట్ స్టాండ్ అయిందా, ఏమైంది మొత్తానికి చూడాలి. ఇప్పుడే ఆ విచారణ ముగిసింది. ప్రస్తుతం అక్కడ నుంచి సిట్ అధికారులు కాసేపట్లో వెళ్ళిపోయే అవకాశం మనకు కనిపిస్తుంది. సిట్ విచారణ ముగిసింది. దాదాపు 5 గంటలు, 4.5 గంటల పైగా, అంటే దాదాపు 3 గంటల 10 నిమిషాలకు విచారణ ప్రారంభమైంది. 8 గంటలకు ఇంకొక 10 నిమిషాలు ఉంది కాబట్టి దాదాపు 4.5 గంటల పాటు విచారణ జరిగింది. చాలా సుదీర్ఘ విచారణ. ఒక మాజీ ముఖ్యమంత్రిని ఇంత సుదీర్ఘంగా విచారించడం, ఒక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారించడం, అది ఏదో అవినీతి కుంభకోణాలు అలాంటి కేసులు అవి వేరు, కానీ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక మాజీ ముఖ్యమంత్రిని ఇంత సుదీర్ఘంగా విచారించడం అనేది ఖచ్చితంగా కొంచెం ఇంట్రెస్టింగ్ అంశంగానే చూడాలి. ఇప్పుడే ఆ విచారణ ముగిసినట్లు మనకు తెలుస్తుంది. దానికి సంబంధించి మరింత అప్డేట్ మనం తీసుకుందాం. శ్రవణ్ గారు మీరే చెప్పాలి ఇప్పుడు దీనికి సంబంధించి ఒక పాయింట్. గతంలో రేవంత్ రెడ్డి గారు పేగులు మెడలేసుకుంటానన్నారు, ఏదో అన్నారు అంటూ మీరు చాలా ఆవేదన వ్యక్తం చేశారు, ఇలా మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి అని. ఈరోజు తెలంగాణ భవన్ దగ్గర రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మకి నిజంగానే పేగులు మెడలేశారు. మేక పేగులో గొర్రె పేగులో తెచ్చి ఆ మెడలో వేసి దిష్టిబొమ్మను పెట్టారు. మరి ఆయన మాట అంటేనే తప్పైతే ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్? మీకు సామెత గుర్తు చేస్తా కళ్యాణ్ గారు, మీరు కరీంనగర్ బిడ్డ, తెలంగాణ నికార్సైన బిడ్డ, యథా రాజా తదా ప్రజ అని చెప్పని ఒక సామెత ఉంటది. రేవంత్ రెడ్డి గారు బూతును ఇవాళ ఒక సంప్రదాయ భాషగా మార్చేసినారు రాజకీయాల్లో. పేగులు మెడలేసుకోవాలా, కనుగుడ్లతో గోటీలాడాలా, పిర్రలు వల్ల కొట్టాలా, నడి రోడ్డు మీద ఉరేయాలా, రాళ్లు కొట్టాలా అనేటువంటి ఒక ముఖ్యమంత్రి భాష ఇవాళ మూతోడు జవాబు లెక్క ఇవాళ చేయని నేరానికి ఒక తప్పుడు ప్రచారంతో ఒక తప్పుడు కేసు పెట్టి తెలంగాణ తెచ్చినటువంటి ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన తప్పుడు ఆరోపణలు చేసి ఆయనను ఈ రకంగా యేసుక్రీస్తు పైన రాళ్లు కొట్టినట్టుగా రాళ్లు కొడతా ఉంటే ఆ మాత్రం నిరసన చెప్తే కూడా తప్ప చెప్పండి. శ్రవణ్ గారు ఒక్క నిమిషం. శ్రవణ్ గారు, అక్కడ మా ప్రతినిధి నందినగర్లోని కేసీఆర్ నివాసం వద్ద ఉన్నారు. కిరణ్, అక్కడ విచారణ ముగిసింది, ఒకసారి అప్డేట్ తీసుకొని మీ దగ్గరికి వస్తాను మళ్ళీ. కిరణ్, విచారణ ముగిసినట్టేనా? సిట్ అధికారులు వెళ్ళిపోయారా అక్కడ నుంచి, ఇంకా ఉన్నారా లోపలే? 4 గంటల 50 నిమిషాల పాటు కేసీఆర్ విచారణ సాగినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కొన్ని నిమిషాల క్రితమే విచారణ పూర్తయింది. ఇక సిట్ ఆఫీసర్లు నందినగర్లోని కేసీఆర్ నివాసం నుంచి కూడా బయటికి రావాల్సి ఉంటుంది. సుమారుగా 4 గంటల 50 నిమిషాల పాటు అనేక ప్రశ్నలకు సంబంధించి కూడా కేసీఆర్ వద్ద నుంచి ఆ స్టేట్మెంట్ రూపంలో వివరాలు సేకరించినట్టుగా తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి మరికొద్ది సేపట్లో నివాసం నుంచి కూడా సిట్ అధికారులు 6 బృందం సంబంధించిన సిట్ అధికారులు కూడా బయటకు రావాల్సి ఉంటుంది. చాలా అంశాలకు సంబంధించి ఇప్పటికే సిట్ అధికారులు 2 ఏళ్ల పాటు సాగించిన విచారణ కావచ్చు, కొత్తగా ఏర్పాటు చేసిన సిట్కు సంబంధించి కూడా దాదాపుగా ఇటు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు నిందితులకు సంబంధించి కూడా సేకరించిన సమాచారం ఆధారం కూడా 4 గంటల 50 నిమిషాల పాటు కేసీఆర్ను అనేక అంశాలకు సంబంధించి కూడా చర్చించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఒకసారి విజువల్స్లో చూసుకోవచ్చు. మనకు ఒకసారి చూస్తే అటు కేసీఆర్ నందినగర్ నివాసంలోని 2వ ఫ్లోర్లో అటు సిట్ ఆఫీసర్లకు సంబంధించిన విచారణ గది ఏతుందో గది నుంచి కూడా సంబంధించిన ఇండికేషన్స్ వస్తున్నాయి. మనకు ఒక్కొక్క ఆఫీసర్లు కూడా బయటకు వస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. కొద్దిసేపటి క్రితం మనతో కొంతమంది స్థానిక అధికారులు మాట్లాడినప్పుడు మరొక గంటలో కూడా విచారణ ముగుస్తున్నట్టుగా చెప్పిన పరిస్థితి నేపథ్యంలో ప్రస్తుతానికి 4 గంటల 50 నిమిషాల పాటు, అంటే 10 నిమిషాలు తక్కువ 5 గంటల పాటు విచారణ సాగినట్టు తెలిసింది. 3 గంటల 10 నిమిషాలకి సిట్ అధికారులు విచారణ ప్రారంభించారు. అందుకు సంబంధించి ముందుగానే విచారణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. పూర్తిగా 4 గంటల 50 నిమిషాల పాటు కేసీఆర్ను సిట్ అధికారులు అడిగిన అన్ని క్వశ్చన్లకు సంబంధించి కూడా వీడియో ఆడియో రికార్డ్ రూపంలో కూడా రికార్డ్ చేసుకున్నట్టు తెలుస్తుంది. చాలా అంశాలకు సంబంధించి కూడా డీటెయిల్డ్గా కేసీఆర్ వద్ద నుంచి సమాచారాన్ని సేకరించే ప్రయత్నము సిట్ అధికారులు సేకరించారు కాబట్టి పూర్తి స్థాయిలో, ఎందుకంటే మనం గతంలో విచారణ ముగిసినప్పుడు అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు విచారణ ఎదుర్కొన్న వారందరూ కూడా ఒక్కొక్క మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేశారు. కాబట్టి ప్రస్తుతానికి కేసీఆర్ విచారణ ముగిసిన నేపథ్యంలో నేరుగా ఆయనే మీడియాతో మాట్లాడతారు. లేకపోతే హరీష్ రావు కానీ కేటీఆర్ కూడా ఈరోజు 4 గంటల 50 నిమిషాల పాటు జరిగిన విచారణ అంశానికి సంబంధించి కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కూడా ఎలాంటి విచారణ జరిగింది, ఏంటి అంశాన్ని మీడియాకు వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే నందినగర్లోని కేసీఆర్ నివాసంలో 4 గంటల 50 నిమిషాల పాటు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కూడా మాజీ సీఎం కేసీఆర్ను విచారించినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అక్కడ బయటకు వచ్చిన అధికారులు ఏం చెప్తున్నారు అంటే, విచారణలో కేసీఆర్ పూర్తిగా ఏది అడిగినా సమాచారం ఇచ్చారనే అలాంటి సమాచారం ఏదైనా బయటకు వచ్చిందా ఇప్పటికీ?
ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలు విచారించినప్పుడు ఆ సిట్టుకు సంబంధించిన అధికారులు కూడా ఎవరు మీడియాతో మాట్లాడలేదు. కొన్ని లీకులు మాత్రమే ఇచ్చారు. కొన్ని అంశాల మీద చాలా అంశాలను చర్చించే మాటలు చేశాము, చాలా విషయాలను వాళ్ళ దగ్గర నుంచి రాబట్టే ప్రయత్నం చేశారంటూ కూడా. కిరణ్, ఇంతకుముందు హరీష్ రావు కేటీఆర్ విచారణప్పుడు సిట్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ఈ రోజు కూడా అలాంటి అవకాశం ఉందా? మరికొద్ది సేపట్లో అఫీషియల్గా సిపి సజ్జనార్ పేరుతో కూడా ప్రెస్ నోట్ వచ్చే అవకాశం మీద కనిపిస్తుంది. ఏ అంశాలను బేస్ చేసుకొని మాజీ సీఎం కేసీఆర్ను విచారణ చేశాము, ఎన్ని గంటల పాటు విచారణ చేశాము, ఎంతమంది ఆఫీసర్లు చేశారని కూడా డీటెయిల్గా ఒక ప్రెస్ నోట్కి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కొన్ని నిమిషాల క్రితమే నందినగర్ నివాసంలో కేసీఆర్ సిట్టి విచారణ ముగిసింది కాబట్టి మరొక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్లో అఫీషియల్గా ఈరోజు కేసీఆర్ విచారణకు సంబంధించి కూడా ఒక ప్రెస్ నోట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే నందినగర్ నివాసంలో 6 సభ్యులకు సంబంధించిన సిట్ అధికారుల విచారణ ముగిసినట్లుగా మనం చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ కిరణ్. మొత్తానికి దాదాపు 4 గంటల 40 నిమిషాలు, అంటే 3 గంటల 10 నిమిషాలకు కేసీఆర్ విచారణ స్టార్ట్ అయింది. ఆ 10 నిమిషాలు తక్కువ, అంటే 7:50 నిమిషాలకు సరిగ్గా ముగిసింది. అంటే 4:40 నిమిషాల పాటు కేసీఆర్ని విచారించారు. ఈ విచారణలో కేసీఆర్ని ఏం ప్రశ్నలు అడిగారు, కేసీఆర్ ఏం చెప్పారు, ఇలాంటి అంశాలన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. అది సిట్ లీకేజ్ ఇచ్చినా లేదంటే కేసీఆర్ ఇంకెవరికైనా చెప్పి ఆ తర్వాత లీక్ అయినా, ఏ రకంగా చాలా అంశాలు రేపు ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. విచారణ నుంచి ఇంకా అధికారులు బయటకు రాలేదు. విచారణ అధికారులు బయటకు వెళ్ళిపోవాలి. అక్కడే కేటీఆర్ కూడా అక్కడే ఉన్నారు, నందినగర్ నివాసంలోనే. నందినగర్లో 2వ ఫ్లోర్లో పూర్తి స్థాయిలో అక్కడే ఆ విచారణ అంతా కూడా జరిగింది. తెలంగాణ భవన్లో మాత్రం భారీ ఎత్తున నాయకులు కార్యకర్తలు ఉన్న నేపథ్యంలో కేసీఆర్ తెలంగాణ భవన్కి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఈ విచారణ తర్వాత నేరుగా ఆయన తెలంగాణ భవన్కి వచ్చి అక్కడ ఉదయం నుంచి కూడా అక్కడున్న నాయకులు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడే